హాయ్ అండి, అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. రోజైతే నేను రెసిపీలో బెల్లం అన్నం ప్రిపేర్ చేశానండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను నేను. మనకు కావాల్సిన సైజులో రైస్ తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగేసి ఒక ఉడికించే గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని గ్లాసులు డబల్గా వాటర్ వేసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో పాలు అవి ఏమి వేయనవసరం లేదు. బెల్లం అన్నం అంటే బెల్లంతోనే ఉడికించుకుంటాం అనమాట. ఇలా 90% ఉడికిపోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది అనగా అప్పుడు మనం ఇందులోకి తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇవి ఒక గ్లాసు బియ్యం వేసాం కదా, అంతే సైజు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. చూడండి, కొంచెం లైట్గా ఇంకా ఉడకాలన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా ఇప్పుడు ఈ మిగిలిన రైస్ అంతా కూడా బెల్లంలో ఉడుకుతుందనమాట. ఇలా బెల్లం వేసిన తర్వాత గరిటెతోటి మొత్తం అంతా అన్నంలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వేడికి బెల్లం కూడా కరిగిపోయి మిగిలిన శాతం కూడా అన్నం ఉడికిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసి అలా వదిలేస్తే ఉడుకుతూ ఉంటుందన్నమాట. బెల్లం అన్నం అంటే ఇలా బెల్లంలోనే రైస్ ఉడకాలి, అప్పుడే అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రైస్ కూడా బాగా ఉడికిపోయాయి, నీళ్ళు కూడా అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూను యాలకుల పొడి వేసుకుందాము. ఒకసారి అంతా కలిపేయాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి కొబ్బరి కూడా ఉడికిపోతుంది అందులోకి. అలా బెల్లంలో కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. చిన్న కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇంతకుముందు అసలు నేను నెయ్యి వేయలేదు, అందుకే ఇందులో కొంచెం ఎక్కువ నెయ్యి వేసాను. డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవన్నీ వేసి వేయించుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్ కూడా వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బెల్లం అన్నంలో వేసేసుకోవడమే. నెయ్యి ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేసిన క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకోవడమే, అంతేనండి. మంచి టేస్టీగా బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మనకి స్వీట్ కావాలన్నప్పుడు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం ఇలా తయారు చేసి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మనం ఇలా బెల్లం అన్నం కూడా ఒకరోజు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ బెల్లం అన్నమే కాకుండా మనకు ఈజీగా ఉన్న ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేయొచ్చండి. ఇవే చేయాలని ఏమీ ఉండదు. మనం ఏది చేయగలిగితే చేసుకోవచ్చు. ఇలా పోలి పూర్ణం బూరెలు చేశాను, అలాగే పూర్ణం బూరెలు, కట్టె పొంగలి, తర్వాత మినపగారెలు, పెసరపప్పు పాయసం, అలాగే రవ్వ ప్రసాదం కూడా ఉందండి. చక్కెర పొంగలి, టేస్టీగా పులిహోర, అలాగే అప్పాలు, రవ్వ అప్పాలు అనమాట. ఇవి పిండి అప్పాలు అనమాట. అలాగే సగ్గుబియ్యం పాయసం, బెల్లం గారెలు, అల్లం గారెలు, రవ్వ బూరెలు, ప్రసాదం బూరెలు ఉంటాయి కదండి అవి, అలాగే పురన్ పోలీలు. మిగిలిన ఈ ప్రసాదాలన్నీ కూడా లింక్ అయితే ఇస్తాను రెసిపీలు. మీకు ఇష్టమైతే తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటాయి. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.